వినూత్నమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు ఈ గెడప్ ఏంటి? నేను ఎక్స్ జెడ్పీటీసీ అండి. నా పేరు బాణావతి రాజు. ఇవాళ రైతులు యూరియా లేక మరి యూరియా షాపుల చుట్టూ తిరిగి ఇసుక వస్తుంది. ఎందుకంటే ఇవాళ వరి పంట మరి ఈన దశకి వచ్చింది. అంటే వరి పంట పొట్ట మీద ఉంది. ఆ వరి పంటకి కంపల్సరీగా నత్రజని, భాస్వరం, యూరియా అనేది అందించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ యూరియా అందించే విషయంలో గవర్నమెంట్ చాలా కూడా అశ్రద్ధ చేసింది. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఇమ్మీడియట్లుగా ప్రతి షాపుకు కూడా యూరియాని రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే రైతు లేనిది మరి రాజ్యాలు ఉండవు, కూలిపోతాయి. ఇవాళ రైతులకు అన్యాయం చేస్తున్నాడు. మరి యూరియా వేస్తే మరి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. మరి మందు తాగితే ఏమొస్తుందండి? గుండెపోటు, గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారుగా. మరి మందుని బ్రాండ్ చేసి యూరియాని రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీల్లో యూరియా ఉంది. ఇది వైసీపీ ఆడే డ్రామా అని చెప్పి గవర్నమెంట్ చెప్పొచ్చు. నిజంగా వైసీపీ ఆడే డ్రామానా? యూరియా కొడుతుందా? ఇప్పుడు వైసీపీ చేసే డ్రామా కాదండి, ఇది చంద్రబాబు నాయుడు చేసే డ్రామా. ఎందుకంటే యూరియా కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులు షాపుల ముందు వెళ్ళి రేత్రి లేక పగులు లేక రేయిని పగులు 24 గంటల ఆధార్ కార్డు తీసుకొని నానా అవస్థలు పడుతుంటే ఆయన కంటికి కనబడట్లేదా? లేకపోతే కళ్ళు మూసుకొని పడుకున్నారా? వైసీపీ నేతలు చేయటం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మొత్తం నష్టపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి అండగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది. వరి ఎన్ని రోజుల కాలం అవుతుంది? ఏంటి ఈ టైంలో దీనికి వరికి ఎంత యూరియా కావాలి? ఈ టైంలో వరికి ప్రతి ఒక్క ఎకరానికి ఒక కట్ట యూరియా కావాలండి. ప్రతి ఒక్క ఎకరానికి ఒక కట్ట కాడికి యూరియా కంపల్సరీగా కావాలి. పొట్ట దశలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా యూరియాని రిలీజ్ చేసి ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.